మాండూక్యోపనిషత్తు ద్వితీయ ఖండము ఓంకార సాధన గురించి చెప్పబడుతూ ఉన్నది. తైలధార మివాచ్ఛిన్నం దీర్ఘఘంటానినాదవతు ఉపాస్యం ప్రణవస్యాగ్రం యంతం వేద వేదవితు. ఆత్మను అనుసంధానము ఏ విధముగా ఉండవలేనో అది ఇక్కడ చెప్పబడతా ఉన్నది. ఒక పాత్ర నుండి మరి ఒక పాత్రలోనికి నూనెను ఉంచునప్పుడు ఏ విధముగా ఎడ తెగక పడుతూ ఉండునో అదే రీతిగా గొప్ప గంట మ్రోగించిన తరువాత ఆ శబ్దము ఏ విధముగా నెమ్మది నెమ్మదిగా లయించుచుండునో ఆ విధముగా ప్రణవము యొక్క 4వ పాదము అయిన తురీయ పదము యొక్క శబ్దము లేకుండా మనస్సును అనుసంధానము చేసి ఎవడు ధ్యానము చేయునో అట్టి వాణిని వేదము సంపూర్ణముగా తెలిసిన వాణ్ణిగా వేదవేత్తలు చెప్పుదురు. ఈ విధముగా సాధనలో ఏ విధముగా ఉండాలి అంటే ఆ ఊ మా చివర శబ్దరహితముగా ఈ విధముగా ఆ ఊ మా తరువాత శబ్దరహితమైనటువంటిది ఏ స్థితి అయితే ఉన్నదో అది ఏ తురీయము పరమాత్మ స్థానము. ఇంకా ఆసన స్థితిని గురించి చెప్తా ఉన్నది. మృద్వాసనే సమాసీనో యత చిత్తేంద్రియ క్రమః ఓమిత్యుచ్చారయేత్తావన్మనో యావత్ ప్రసీదతి. భావం: మెత్తనైనటువంటి ఆసనమునందు కూర్చుని ఇంద్రియ వృత్తులను అన్నింటిని నిశ్చయముగా చేసి మనస్సు లీనమై బ్రహ్మాకారమగు వరకు ఓంకార మంత్రమును పరమాత్మ పరముగా భావన చేసి ధ్యానము చేయవలెను. ఇక్కడ ఆసనమును గూర్చి వివరముగా తెలుసుకుందాం. కాళ్ళు నొప్పి పెట్టకుండా ఉండడం కోసం మెత్తని ఆసనమును ఏర్పరచుకొనవలెను. గరుకుగా ఉన్నటువంటి ఆసనం అయినట్లయితే ఎక్కువ సమయము కూర్చొనుటకు కష్టము అగును. దీనిని గీతలో ఈ విధంగా చెప్పాడు: చాలా జన కుశోత్తరం అని. అంటే మొదట దర్భాసనము, దానిపైన లేడి చర్మము లేక వ్యాఘ్ర చర్మము, దానిపైన వస్త్రమును ఉండవలెను అని చెప్పడము అయినది. అవి లేడి చర్మము, పులి చర్మము ఏవైనా హింస కానటువంటి వాటిని మాత్రము ఉపయోగించవచ్చును. అంతేగాని ధ్యానం కోసము ప్రత్యేకించి వాటిని హింసించినటువంటి చర్మములను ఉపయోగించడం వలన ఫలితము ఉండదు. కానీ ఇక్కడ
చర్మమును ఉపయోగించుట కూడా కారణము ఏమిటి అనగా, జింక చాలా చపలమైనటువంటిది. ఆ కారణముగా దాన్ని ఉపయోగించి దానిపై కూర్చున్నప్పుడు మనలో ఉన్నటువంటి చంచలత్వమును ఆ చర్మము గ్రహించగలదు అని చెప్పబడుతూ ఉన్నది. అలాగే పులి కూడా క్రూర స్వభావము కలిగినటువంటిది కాబట్టి మనలో ఉన్నటువంటి క్రూరత్వమును అది గ్రహించగలదు అని ఇక్కడ చర్మమును ఉపయోగించుటకు కారణముగా చెప్పడము అయినది. కాబట్టి మామూలుగా మనకి దర్భాసనము, దానిపైన మెత్తని దూది దిండులను, దానిపైన ఒక వస్త్రమును వేసుకున్న చాలును. తరువాత శ్లోకం. శబ్దార్థం పరం బ్రహ్మ తస్మిన్ క్షీణే యదక్షరం తద్విద్వాసనక్షరం ధ్యాయే జదిచ్ఛేత్ శాంతిమాత్మనః. ఓంకార శబ్దము పరబ్రహ్మము. ఆ శబ్దము లీనము అయిన తరువాత ఏ అక్షర స్వరూపము అయినటువంటి పరబ్రహ్మము మిగులుతూ ఉండునో అటువంటి పరబ్రహ్మమునే బ్రహ్మ నిత్యుడు అయినటువంటి వాడు ధ్యానము చేయవలేను. ప్రకృతి నశించిన పరమశాంతిని పొందకూరేటటువంటి వాడు ఏలాగుననే ప్రణవ ధ్యానము చేయవలేను. అటువంటి వానికే పరమశాంతి కలుగును. తరువాత స్వతసిద్ధమిదం మంత్రం స్వయం ప్రోక్తం స్వయం భువా ఓమిత్యేతత్ స్వరూపాంతం సాధ్యమేతామేవ సర్వదా. అర్థం. ఈ ప్రణవ మంత్రము బ్రహ్మము ఏ లాగున స్వతసిద్ధము అయినదో అదే విధముగా ఈ ఓంకారం కూడా స్వతసిద్ధము అయినదే గాని ఒకరి చేత చెప్పబడినటువంటిది కాదు. ఇది స్వయంభువు అగు ఆ బ్రహ్మదేవుని చేతే స్వయముగా ఉపదేశింపబడినది. ఓంకారము యొక్క 4వ పాదమును ఎల్లప్పుడూ ముముక్షువులు సాధన చేయవలెను, అనగా ఉపాసన చేయవలెను. అనగా కేవలము నిశ్శబ్దము, ఏ శబ్దము లేనటువంటి స్థితి యందు ఉండి అనుసంధానము చేయవలెను. తరువాత ఓమిత్యేకాక్షర ధ్యానాద్విష్ణుర్విష్ణుర్ త్వమాత్ బ్రహ్మ బ్రహ్మత్వమాపన్న శివత్వమనుభవిష్యతి. అంటే ఓంకారము యొక్క ధ్యాన ప్రభావం చేతనే విష్ణువు పదవిని, బ్రహ్మ పదవిని, శివుడు శివత్వమును పొందిరి. అనగా విష్ణువునకు పాలన శక్తియు, బ్రహ్మదేవుడుకు సృష్టి శక్తియు, శివుడుకు లయింపచేయు శక్తియు కలిగినది. ఇందువలన ఓంకారం యొక్క ప్రభావము ఏ విధమైనదో తెలుసుకొనవచ్చును. ఇంకా గాయత్రీ వేద మాతా ఆత్మ మహావాక్యం పితా భవేత్ ఓంకార సర్వమూలం స్యాత్ సత్యేవ చ పితామహః. భావం. గాయత్రీ మంత్రము వేదమునకు తల్లిగాను, మహావాక్యము తండ్రిగాను,
అన్నింటికి మూలము అయినది ఓంకారముగాను తెలుసుకొనవలెను. ఇట్టి ప్రణవమునే పితామహునిగా తెలుసుకొనవలెను. ఓం తత్సత్. ఓం.